ఒక బిజినెస్ జీరోకి పడిపోతే అది అంతమనుకుంటాం, కాని కొన్నిసార్లు అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇది అలాంటి ఒక కథే. 0 నుంచి మొదలై 5,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించిన క్లియర్ ప్రీమియం వాటర్ కథ. మొదలుపెట్టిన మొదటి స్టార్టప్లోనే 3 కోట్ల రూపాయలు నష్టపోతే ఎవరైనా మళ్ళీ అదే ఫీల్డ్లోకి అడుగుపెట్టడానికి ధైర్యం చేస్తారా? చాలా కష్టం. కాని నయన్ షా చేశారు. ఆ అపజయం నుంచే పాఠాలు నేర్చుకుని 5,000 కోట్ల బ్రాండ్ను ఎలా నిలబెట్టారో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఈ మొత్తం కథ వెనుక ఉన్న వ్యక్తి నయన్ షా. సిడ్నీలో ఎంబీఏ పూర్తి చేసి ఇండియాకి తిరిగొచ్చారు. అందరిలాగే ఫ్యామిలీ బిజినెస్లో చేరిపోవచ్చు. కాని ఆయనకు సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. ఆ ప్యాషనే ఆయన్ని బయటకు నడిపించింది. 2005లో నయన్ కరెంట్ పేరుతో ఇండియాలోనే మొట్టమొదటి ఎనర్జీ డ్రింక్ని లాంచ్ చేశారు. స్టార్టింగ్లో మంచి సక్సెస్ అయింది. 2007 కల్లా రెవెన్యూ 3.2 కోట్లకు చేరుకుంది. కానీ ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలవలేదు. కేవలం 2 ఏళ్లలో 2009 వచ్చేసరికి సేల్స్ దారుణంగా 60 లక్షలకు పడుకురయ్యాయి. ఫైనల్గా 3 కోట్ల నష్టంతో ఆ వెంచర్ మూతపడింది. ఈ ఫెయిల్యూర్ నయన్కు చాలా ముఖ్యమైన ఒక పాఠం నేర్పింది. ఆయన అమ్మింది కరెంట్, ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్. అంటే దాన్ని అప్పుడప్పుడు మాత్రమే కొంటారు. కాని నీరు అది వేరు. అది నిత్యావసరం, ప్రతి ఒక్కరికీ ప్రతిరోజు కావాలి. ఈ చిన్న తేడాను ఆయన గ్రహించటమే ఆయన నెక్స్ట్ 5,000 కోట్ల ప్రయాణానికి పునాది వేసింది. సరే, ఈసారి నయన్ ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. కాని అది అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పటికే మార్కెట్లో బిస్లెరీ, ఆక్వాఫీనా లాంటి పెద్ద పెద్ద తిమింగలాలున్నాయి. అన్నింటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మార్కెట్లో ఉన్న వాటర్ బాటిళ్లన్నీ చూడ్డానికి దాదాపు ఒకేలా ఉండేవి. అన్నీ గుండ్రంగా ఉండే బాటిల్లే. మరి ఇంతమంది మధ్యలో తన బ్రాండ్ను ప్రత్యేకంగా ఎలా చూపించాలి? అక్కడే నయన్ చాలా స్మార్ట్గా ఆలోచించాడు. ప్రోడక్ట్ నీళ్లే కావచ్చు, కానీ ప్యాకేజింగ్తోనే తేడా చూపించాలి అనుకున్నాడు. అందర్లా గుండ్రని బాటిళ్లకు బదులుగా ఒక యునీక్, ప్రీమియం ఫీల్ ఇచ్చే స్క్వేర్ బాటిల్ను డిజైన్ చేయించాడు. చూడగానే గుర్తుండిపోయేలా, చేతిలో పట్టుకుంటేనే ఒక స్టైల్ స్టేట్మెంట్లా అనిపించేలా అన్నమాట. ఇంకో తెలివైన పని ఏంటంటే ఆయన నేరుగా రీటైల్ మార్కెట్లో ఆ పెద్ద కంపెనీలతో పోటీపడలేదు. బదులుగా ఒక టాప్ డౌన్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. మొదట 5 స్టార్ హోటళ్లు, ఖరీదైన రెస్టారెంట్లు, ఎయిర్లైన్స్ని టార్గెట్ చేశాడు. జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా లాంటి పెద్ద బ్రాండ్లతో డీల్స్ కుదుర్చుకున్నాడు. దీనివల్ల ఏమైందంటే క్లియర్ ఒక మామూలు వాటర్ బ్రాండ్గా కాకుండా ఒక లగ్జరీ ప్రీమియం బ్రాండ్గా జనాల మైండ్లో రిజిస్టర్ అయింది. ఈ స్ట్రాటజీ అద్భుతంగా వర్కౌట్ అయింది. 2019 నాటికి కంపెనీ రెవెన్యూ 50 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాతి ఏడాదే అది 61 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతా పర్ఫెక్ట్గా వెళ్తోంది అనుకుంటున్న టైంలో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసిన ఆ పెను సంక్షోభం వచ్చింది. అదే కోవిడ్-19 పాండమిక్. ఇది క్లియర్ బిజినెస్ మోడల్ని పునాదులతో సహా కదిలించింది. ఇంతకాలం క్లియర్కి ఏదైతే అతిపెద్ద బలమో అదే ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారింది. కంపెనీ రెవెన్యూలో దాదాపు 90% కేవలం హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సెక్టర్ నుంచే వచ్చేది. ఎప్పుడైతే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారో హోటళ్లు మూతపడ్డాయి, రెస్టారెంట్లు మూతపడ్డాయి, ఫ్లైట్స్ ఆగిపోయాయి. ఒక్కసారిగా క్లియర్కి ఉన్న మార్కెట్ మొత్తం మాయమైపోయింది. వాళ్ల బిజినెస్ అక్షరాల జీరోకి పడిపోయింది. దీని ఫలితంగా 2021లో కంపెనీ రెవెన్యూ 61 కోట్ల నుంచి 43 కోట్లకు పడిపోయింది. అంతకన్నా దారుణమేంటంటే కంపెనీ చరిత్రలో మొట్టమొదటిసారిగా 3.5 కోట్ల రూపాయల నష్టాన్ని చూసింది. అయితే ఈ సంక్షోభం కంపెనీని ముంచేయలేదు. దానికి బదులుగా ఒక కొత్త మార్పుకు దారితీసింది. అప్పుడు నయన్ తన అతిపెద్ద తప్పును గుర్తించాడు: రీటైల్ మార్కెట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం. దేశవ్యాప్తంగా రీటైల్ మార్కెట్లోకి చాలా వేగంగా వెళ్ళాలి, కానీ పెట్టుబడి తక్కువగా ఉండాలి. దీనికోసం ఆయన ఒక బ్రిలియంట్ మోడల్ని ఫాలో అయ్యారు. అదే కో-ప్యాకేజింగ్ మోడల్. అంటే సొంతంగా కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీలు కట్టే బదులు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న లోకల్ మ్యానుఫ్యాక్చరర్లతో టై అప్ అయ్యారన్నమాట. ఈ మోడల్ వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గాయి. ప్రతి ఏరియాలో ఫ్రెష్ వాటర్ సప్లై చేయడం ఈజీ అయింది. దాని ఫలితం కేవలం 1.5 సంవత్సరంలోనే క్లియర్ 11,160 కంటే ఎక్కువ రీటైల్ షాప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అసలైన గేమ్ చేంజర్ 2023లో వచ్చింది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకురావడం, ఆయన ఫిట్, స్టైలిష్, క్లాసీ ఇమేజ్ క్లియర్ బ్రాండ్ యొక్క ప్రీమియం వైబ్కి కరెక్ట్గా సింక్ అయింది. ఈ ఒక్క మూవ్ క్లియర్ బ్రాండ్ని మాస్ మార్కెట్లో ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్ళింది. మరి ఈ వ్యూహాత్మక మార్పుల ఫలితం ఎలా ఉంది? అద్భుతం. 2023లో కంపెనీ రెవెన్యూ ఏకంగా 300 కోట్ల రూపాయలకు చేరుకుంది. పాండమిక్కి ముందున్నదానికంటే ఇది దాదాపు 5 రెట్లు ఎక్కువ. జీరో నుంచి మళ్లీ ఒక కొత్త శిఖరానికి. సరే, ఇంతకీ ఈ క్లియర్ ప్రీమియం వాటర్ ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన వ్యాపార పాఠాలు ఏంటి? వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, నిత్యావసరాలపై ఫోకస్ పెట్టాలి. రెండోది, ప్రాడక్ట్ ఒకటే అయినప్పుడు డిజైన్తోనే తేడా చూపించాలి. మూడోది, మొదట ఒక చిన్న మార్కెట్ని గెలిచి ఆ తర్వాత పెద్ద మార్కెట్కి వెళ్ళాలి. నాల్గోది, ఎప్పుడూ ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకూడదు. ఇక ఐదవది చాలా ముఖ్యమైనది, ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలి. మన బలహీనతలను గుర్తించి వాటిని సరిచేసుకోవడానికి దాన్ని ఒక మోకేలా వాడుకోవాలి. క్లియర్ కథ మనకు ఒక్క విషయం స్పష్టంగా చెప్తుంది. గొప్ప సక్సెస్ ఎప్పుడూ పెద్ద పెద్ద టెక్నాలజీ ఆవిష్కరణల నుంచే రానవసరం లేదు. నీళ్లు లాంటి ఒక సాధారణ వస్తువు కూడా సరైన స్ట్రాటజీ, కరెక్ట్ బ్రాండింగ్తో కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించగలదు. ఇది ఆలోచించాల్సిన విషయమే. మన చుట్టూ ఉన్న ఏ సాధారణ సమస్యను మనమొక గొప్ప వ్యాపార అవకాశంగా మార్చగలమో కదా. जय हो जय हो भारत माता की जय।